బెంగళూరులో 6 రోజుల పాటు ఉండి వెనక్కి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడంతోనే అందరితో మీటింగ్స్ అవుతున్నారు. ఎవరైతే మొన్న జరిగినటువంటి మీటింగ్స్ సందర్భంగా ఓడిపోయినటువంటి అభ్యర్థులు, పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు, గతంలో ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉండి కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు 1 by 1 పార్టీ కార్యాలయం దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే ఒక పక్కన క్యాంప్ ఆఫీస్నే పార్టీ కార్యాలయంగా మార్చినటువంటి నేపథ్యంలో వరుసపెట్టి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా కూర్చుంటున్నారు. ఇదివరకటికి ఇప్పటికీ పూర్తి తేడా అదే. కంప్లీట్గా అంటే చాలా మార్పు అన్నటువంటిది. ఏది ఓటమి తెచ్చిన పాఠం అనాలా, లేకపోతే కనుక తన యాటిట్యూడ్లో చేంజ్ చేసుకోవడం అనాలా, ఏదైనా కావచ్చు. అందరితో కూర్చుంటున్నారు. మొదటి రోజునైతే అందరూ కొంతమంది చేతులు కట్టుకుని ఉంచోవడం అది చూసాం. ఆ పరిస్థితి దాని మీద వచ్చినటువంటి వైరల్ అయిన తర్వాత ఇప్పుడు అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, నవ్వుతూ మాట్లాడుకున్నారు. అందరూ కూడా జరిగిన పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్నవి, అట్లాగే నిన్న పెన్షన్ల సందర్భంగా ఎదురైనటువంటి కొంతమందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటూ ఇవ్వకపోవడం పెన్షన్లు, అలాగే ఇంతకుముందు ఇంటింటికి పెన్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి కొంతమంది చెప్పుకొచ్చారు, అక్కడికి పిలిచి ఇచ్చారు కొంతమంది. అలాగే వాలంటీర్లు ఇంతకుముందు ఎవరొచ్చినా మాకేంటి అనుకునేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఇట్లాంటివి చెప్పినప్పుడు పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకుంటారంటూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ధైర్యంగా ఉండమని చెప్పి మరింత దూకుడుగా భవిష్యత్తులో వెళ్దాం, నిదానంగా అబ్జర్వ్ చేస్తుండండి అని చెప్పారన్నటువంటిది సమాచారం.